అబ్బాయి అంటది. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మీ గోదావరి పాపలు. ఈ రోజు వీడియో ఏంటన్నది ఆల్రెడీ తమ్మాయిలు చూసి మీకు అర్థమైపోయి ఉంటది. ఆషాఢ మాసం వచ్చిందంటే గోరింట కంపల్సరీ పెట్టుకోవాలి కదా. ఆ గోరింటాకు వీడియో మెమరీగా ఉంటుందని చెప్పి మేమైతే వీడియో తీసాను. స్కిప్ చేయకుండా ఫుల్ వీడియో చూసేయండి. అలాగే మధ్యలో అస్సలు స్కిప్ చేయకుండా చూసేయండి, ఎందుకంటే మా కొండం పాట పాడింది. ఫస్ట్ అయితే మేము స్టార్ట్ చేసేసాం. మా ఇంటి దగ్గర ఉన్న చెట్టునే ముందు కోసేయడం జరిగింది గోరింటాకంతా. ఒక్క నలుగురు అంటే నాకు వీళ్ళు ఏమవుతారంటే ఒక కోడలు, మేనగోడలు, అలాగే కూతురు, మనవరాలు. మేము నలుగురుము శ్రమ పడింది ఇదంతా కూడా గోరింటాకు శ్రమబడి కోసం. అంటే ఈ చెట్టుది కోసేసుకుని వచ్చేసి శుభ్రం చేసేసుకుని అప్పుడు ఇంకా ఉన్నాయి అనమాట 2 చెట్లు. గౌతమి వాళ్ళ ఇంటి కాడ అలాగే పెద్దక్క వాళ్ళ ఇంటి దగ్గర కూడా ఉన్నాయి. అవి కూడా కోసుకొద్దామని చెప్పి మేమైతే బయలుదేరుతున్నాం. కానీ వీడియో మాత్రం చాలా బాగా తీసాడండి. కానీ మిక్సీ కోసి మిక్సీ పట్టి ఆడినంతసేపు పాపం ఉన్నాడు. తర్వాత భోజనం చేసేసి పొలం వెళ్ళిపోవాలి పిన్ని అని చెప్పి పాపం వెళ్ళిపోయాడు. తను ఉంటే ఇంకా బాగా తీద్దాడు అనమాట. ఎందుకంటే మేము జోక్స్ వేసుకుంటూ పెట్టుకుని మెమరీగా తీద్దాం అనుకున్నాను రియల్ వాయిస్తో. కాకపోతే ఆ రోజు ఏమైందంటే మా ఎంగనబాబు గుడి దగ్గర పూజలు జరుగుతున్నాయి అనమాట. మైక్ పెట్టేశారు, అసలు రియల్ వాయిస్ ఇవ్వడానికి అసలు లేదు. అలా ఇస్తే ఇంకా ఫన్నీగా మా గదారోళ్ళం ఎటకారం ఏంటో అన్నది మీకు బాగా అర్థమవుతుంది అనమాట. అంత ఫన్నీగా ఉంటాం మేము అందరం, తోడుకోవడం అందరం కలిస్తే. కానీ రియల్ వాయిస్ పెట్టడానికి లేదనమాట. ఆ వాయిస్ ఎక్కువ వచ్చేస్తుంది మైకు, ఆ మంత్రాలు అవిని. అందుకు అని చెప్పి ఇంకా వాయిస్ కట్ చేసి నేను ఇవ్వాల్సి వస్తుంది. నా వాయిస్ అయితే ఎవరికి నచ్చదు. ప్లీజ్ కొంచెం అడ్జస్ట్ అయిన వీడియోస్ అయితే చూసి లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి. ఇప్పుడైతే మా పెద్దకాళ్ళ ఇంటి దగ్గర కోసేసి అక్కడది కోసాం, కానీ చిన్ని ఆకు, అందుకు ఎక్కువ కొయ్యలేకపోయాం, చేతులు మండిపోయినాయి అనమాట. ఇప్పుడైతే గౌతమి వాళ్ళది బాగుంటది కదా అని చెప్పి ఇక్కడికి వస్తే ఇక్కడ ఏమైందంటే చెట్టు నిండా కాయలేనండి బాబు. అస్సలు ఇంకా ఆకు కన్నా కాయలే ఎక్కువ ఉన్నాయి అనమాట. గుత్తులు రెండే కోద్దామంటే వాళ్ళు ఇంకా రోడ్డు మించి ఎక్కట్లేదు. ఇంకా దెబ్బ మీదకి రెండే అయినా సరే ఆ చెట్టు దగ్గరికి రావట్లేదు. అందుకని చెప్పి నేనే ఇంకా రావట్లేదు అని చెప్పి నేనే ఎక్కి కోద్దామని చెప్పి కోస్తే అప్పుడు వచ్చారనమాట. వచ్చి పాపం నాతో పాటు వాళ్ళు కూడా కోసారు. కానీ ఎక్కువ కోయడానికి లేదన్నమాట. ఆకు కన్నా కాయలు ఉండుంటే ఇంకేం కోయగలుగుతాం. చిన్ని అక్కడక్కడ ఇలా దుయ్యడానికి కూడా ఇబ్బంది అయిపోయింది అనమాట. 2 చెట్లు కూడా. మా చెట్టే బాగుంది, ఇంకా ఫ్రెష్గా ఎందుకో తెలీదు. నేను మొన్నే కాయలు పువ్వులు అన్నది ఇరిచేసాను, అందుకు బాగా చిగురేసి బాగుంది. ఇక్కడైతే మామిడిగా కోస్తున్నట్టు వీడియో తీసుకుందామంటే మా నాని అంత బాగా తీసాడు అనమాట వీడియో. మామిడికాయ కూడా కోసేసుకుని ఇంటికి అయితే వచ్చేసాము. వచ్చేసి ఇప్పుడు అయితే రీల్స్కి కొన్ని పోజులు అయితే ఇచ్చేసుకుని మేము స్టార్ట్ చేసేసాం అనమాట రుబ్బడం. కాకపోతే ఇక్కడ చూడండి, పాట పాడండి అంటే గౌతమిని, బాబోయ్ నువ్వు యూట్యూబ్లో పెట్టేస్తావు, నేను పాడాను బాబోయ్ అంది. అయినా సరే అలాగా కొన్ని రీల్స్ అయితే తీసేసుకుని మేమైతే మిక్సీకి మైంగానే పెట్టేసుకుని స్టార్ట్ చేసేసాం అనమాట. మిక్సీ పట్టే శుభ్రంగా మెత్తగా ఆడేసుకున్నాము. ఇది మాత్రం ఆడింది ఎక్కువ శాతం నేనే, ఎందుకంటే ఇక్కడ ఈ ముగ్గురు క్యాండిడేట్లు వెళ్ళిపోయారు. ఇదేమో గౌతమి ఏమో పాప ఏడుస్తుందని చెప్పి వెళ్ళిపోయింది, ఇదేమో హర్షిత ఏమో వాళ్ళ మమ్మీ పిలుస్తుందని చెప్పి వెళ్ళిపోయింది, మా కోడలేమో మీ అబ్బాయి గారు వచ్చారండి భోజనం పెట్టాలని చెప్పి వెళ్ళిపోయింది. ఇంక చూడండి నేనే ఆడి ఇంకా లాస్ట్ ఒక్క ఉన్నప్పటికీ కొద్దిగా ఉన్నప్పటికీ పక్క పెట్టేసాను వీటెక్కిపోయిందని చెప్పి. ఇప్పుడైతే గౌతమి వచ్చేసింది భోజనం చేసే లోపల. పాపం తను ఆడింది, మిక్సీ పట్టింది. మిక్సీ పడితే ఈ లోపల కొండమ్మ నేను చెయ్యాలి కదా అని చెప్పి అది మిక్సీ పట్టింది గిన్నెలోకి అయితే తీస్తుంది అనమాట. ఇలా మొత్తం ఇంతమంది చేతులేస్తే గోరింటాకు అయితే రుబ్బాము. రుబ్బి ఇంతమంది రుబ్బితే ఎంతమంది పెట్టుకున్నామో కూడా చూసేయండి స్కిప్ చేయకుండా. ఇప్పుడైతే శుభ్రంగా గిన్నెలోకి అయితే తీసేసుకుని ఇక్కడ పాపం స్టీల్ గిన్నెతో పోజులు ఇచ్చింది. వద్దే స్టీల్ గిన్నె బాగాలేదు, గాజు గిన్నె ఇస్తాను ఆగు ఫొటోస్ తీసుకునే పద్ని అయితే అని చెప్పి నేనైతే గాజు గిన్నె ఇచ్చాను. కొన్ని పిక్స్ అయితే తీయించుకుంది, కానీ నేను యాడ్ చేయలేదు, ఎందుకు బొమ్మను ఇబ్బంది కదా అని చెప్పాను నేను. ఇప్పుడైతే స్టార్ట్ చేస్తారన్నమాట. ఫస్ట్ కాలుకి పెట్టుకోవడం స్టార్ట్ చేస్తారు.
నిన్న సెంటిమెంట్గా ఆదివారం పెట్టుకునే వాళ్ళు పెట్టేసుకున్నారు. ఈరోజు మరి మేము ఇంక వీడియో కోసం అని ఆదివారం అయితే పెట్టుకోలేదు. అందుకు ఒక చెయ్యికి పెట్టుకుంటున్నారు అందరూని. కానీ మేము అందరూ 2 చేతులు 2 కాళ్ళకి నింపేసుకున్నాం శుభ్రంగా. కాకపోతే రియల్ వాయిస్‌తో అయితే భలే ఉందండి వీడియో. మంచి మెమరీగా అంత డైలాగులతోని చాలా ఎంజాయ్ చేసాం. ఇలా అందరం పెట్టేసుకుని కానీ అందరి డిజైన్స్ చాలా చాలా బాగున్నాయి. ఏంటో తెలీదండి నా డిజైనే నెమలి కాస్త కోడయిపోయిందనమాట. కోడిని చేసేసాం. ఇక్కడ మా అత్తయ్య గారు చూడు ఎంత బాగా పెట్టుకుంటున్నారో. ఇలా ఈళ్ళు పెట్టేసుకున్న తర్వాత ఇక్కడ అసలైన తోటికోడలు చూడండి ఇద్దరు ఎంత బాగా పెట్టుకుంటున్నారో ఒకళ్ళకొకళ్ళు. అండ్ పెద్ద అత్తయ్య అండ్ అత్తయ్య. అత్తగారులు ఇద్దరు పెట్టుకుంటే కోడళ్ళు మేము కూడా పెట్టేసుకుంటున్నాం అనమాట ఎవరిదా. ఇక్కడ మా కొండం చూడండి దిష్టి చుక్కెట్టాలంట. దిష్టి తీయమని మా అక్కని తినేస్తుంది. కాదు ఇక్కడ కొండమ్మ దిష్టి తీసే వరకు ఊరుకోలేదనమాట. దిష్టి తీసి దిష్టి చుక్క ఎట్టాలంట వెనక తిప్పి చెయ్య అలా పెట్టించుకుంది. మొక్క జత పెట్టింది. ఇక్కడ అయితే ఒక చేయి ఖాళీగా ఉంది కదా అని చెప్పి గంగమ్మమ్మ నాకైతే అప్పడం అయితే వేసేస్తుంది. చందమామ అంటారు కదా అది వేసేస్తుంది. ఇంకా అలా పెట్టింది అనమాట నాకు. ఇలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు సాంగ్ అయితే వినేయండి. మేము గోదారోళ్ళమండి మా మనసులు విన్నండి మా మనసులు వెన్నండి ఉప్పు కారం మాటేమో గాని ఎటకారం మాకెక్కువలేండి గోదారోళ్ళమండి మేము గోదారోళ్ళమండి. మా కొండమ్మ సాంగ్ ఎలా పాడిందో కామెంట్ చేసేయండి. అలాగే సాయంత్రం పిల్లలు అయితే వచ్చేసారనమాట. మా ఆరిని పిల్లలు వచ్చారు. నేను తీసేసి ఇప్పుడు పిల్లలకైతే పెడుతున్నా. ఫస్ట్ వారానికి పెట్టేశాను. తర్వాత జానుకి, తర్వాత వల్లికి, సాయి అయితే పెట్టుకోనని కోపమించేసింది. తను అయితే పెట్టుకోలేదు. ఇక్కడ పెట్టేసుకుని వీళ్ళకి కూడా పెట్టేసి అలాగే పాపం అస్సలైంది మా కోడలు కూడా పెట్టుకోలేదు పని ఉందని చెప్పి. అది దాని చేయి కూడా పెట్టేసి వీళ్ళ ముగ్గురికి వీడియో అయితే తీసాను అనమాట. వీడియో నచ్చితే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ చేసుకోండి. బై ఫ్రెండ్స్.